హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేస్ట్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీగా క్విక్గా అయిపోయే ఇన్స్టెంట్ టమాటో నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగుండిద్ది. నోటికి కమ్మగా ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా కమ్మగా అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా 1 కేజీ టమాటాలు శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత టమాటాలు కట్ చేసుకోవాలి. పైన మూటికలు అనేవి తీసేసుకొని టమాటాలు కట్ చేసి పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోకపోతే మనకి టేస్ట్ అనేది బాగోదు. అలా ఫ్రై చేసుకొని దాన్ని పక్కన పెట్టి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి. మనం కేజీ టమాటాలకి ఇక్కడ 70 గ్రాముల దాకా చింతపండు వేసుకుంటున్నానండి. 70 గ్రాముల చింతపండు వేసుకొని మొత్తం బాగా కలగలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ ఆ మిశ్రమం దగ్గర పడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా దగ్గర పడిన దాకా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారి పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని చల్లారిపోయిన టమాటా చింతపండుని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని 1/2 కప్పు సాల్టు, 15 వెల్లుల్లి రెబ్బలు, మనం ఆల్రెడీ దంచి పొడి చేసుకున్న మెంతి ఆవపొడి, 1 అరకప్పు దాకా కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని చూపిస్తున్నాను కదా, అలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 1/4 కప్పు నూనె పోసుకోవాలి తాలింపు కోసం. నూనె బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు 2 స్పూన్స్, 8 ఎండుమిరపకాయలు, 15 వెల్లుల్లి రెబ్బలు, 2 గుప్పిళ్ళు కరివేపాకు వేసుకొని తాలింపు అనేది ఎర్రగా వేగిందాకా వేపుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే టమాటా పచ్చడిని అందులో వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ. ఇది ఎయిర్ డ్రాప్ కంటైనర్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే బయటైనా పెట్టుకోవచ్చు. నెల నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.